హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను జిఆర్టీలో ఎందుకు స్కీమ్ తీసుకున్నాను కంపేర్ టు లలిత అండ్ ఖజానా, ఎందుకంటే అంతకుముందు ఇయర్స్ అంతా నేను లలిత ఖజానాలో తీసుకున్నాను. సో ఈసారి ఎందుకు జిఆర్టీలో తీసుకున్నాను, రీజన్స్ ఏంటి, ఏం నచ్చింది నాకు జిఆర్టీలోనే షేర్ చేసుకుంటున్నా. సో ఈ వీడియో అయితే ఎవరైనా గోల్డ్ స్కీమ్ ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అయితే 2 ఐటమ్స్ పర్చేస్ చేశాను జిఆర్టీలో. ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నాను జిఆర్టీలో. ఫస్ట్ ఒకటి వచ్చి మా పాపకు తీసుకున్నా, ఇంకొకటి నాకు. ఈ రెండు కూడా డైరెక్ట్ పర్చేస్ చేశాను అనమాట. సో ఎలాంటి స్కీమ్ లేకుండా నచ్చింది తీసుకోవాలి బర్త్డేకి అనేసి. సో వీటి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈరోజు ప్లాన్స్ గురించి అనుకుంటున్నాం కాబట్టి ప్లాన్స్ గురించి చెప్తాను. సో నేను ఎందుకు జిఆర్టీలో తీసుకున్నాను ఖజానా లలిత కాకుండా. సో బిఫోర్ నేను జిఆర్టీలో ఫిక్స్ అయ్యే ముందు నేను ఖజానాకు కూడా వెళ్ళేసి వచ్చాను, అందుకే నాకు పాంప్లెట్ అది కూడా ఉందన్నమాట. సో రెండువి కంపేర్ చేసుకున్నా. అండ్ లలితానైతే ఫస్ట్ టైం రూల్ అవుట్ చేసేసాను. లలితాలో యాక్చువల్లీ నేను ఆల్రెడీ 3 టైమ్స్ తీసుకున్న స్కీమ్స్లో. సో లలిత ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నారో, కొత్త కలెక్షన్ అంటే ఇంతవరకు గోల్డ్ లేదు, నెక్లెస్ అన్న లాంగ్ టైప్ అన్న ఏమన్నా కానీ కమ్మలైనా కానీ అలాంటి వాళ్ళకు లలితాలో చాలా త్వరగా దొరికిపోతాయి. బట్ ఆల్రెడీ మీ దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అన్న వాళ్ళకు లలితాలో అంత నచ్చకపోవచ్చు అనమాట. సో లలితాలో మనం ఏ ఐటమ్ తీసుకున్నా కానీ 20-25% ఎంత ఉన్నా కానీ వియా అనేది ఫ్రీ అనమాట. ఎంత కడితే వెయిట్ బట్టి రావచ్చు, అమౌంట్ బట్టి కూడా రావచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే కలెక్షన్స్ అనేటివి నీకు యూనిక్గా డిఫరెంట్గా అయితే దొరకవు, బట్ బాగుంటాయి కూడా. నాకు 2 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది స్కీమ్స్లో. బ్యాంగిల్స్ తీసుకున్నా, పాపకు డైమండ్స్ కమ్మలు తీసుకున్నా, నాకు డైమండ్ కమ్మలు తీసుకున్నా. సో నాకు ఖజానా కూడా బాగా నచ్చుతుంది, డిఫరెంట్ డిజైన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. బట్ ఇవి కంపేర్ చేసినప్పుడు లైక్ సేమ్ ఏదైతే ఖజానాలో ఉందో జిఆర్టీలో కూడా సేమ్ ప్లాన్ ఉందన్నమాట, ఏం డిఫరెన్స్ లేదు. సో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో మనం సపోజ్ 10,000 కట్టామనుకోండి, మనకు ఖజానాలో కూడా బంగారం అనేది ధర ఆ రోజు 8,500 ఉందనుకోండి, ఫస్ట్ వెయిట్ లాక్ అయిపోతుంది ఆ రోజు రేట్, మనం ఏ రోజు పర్చేస్ చేస్తున్నాం ఆ రోజు. అండ్ అమౌంట్ కూడా 10,000 కాబట్టి 10,000 లాక్ అవుతుంది. అలాగే ప్రతి మంత్ 11 మంత్స్ పే చేయాలన్నమాట. పే చేస్తే మనకు గోల్డ్ లాక్ అవుతుంది వన్ సైడ్, ఇంకొక సైడ్ అమౌంట్ లాక్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు పర్చేస్ చేసేటప్పుడు మనం గోల్డ్ రేట్ తగ్గి, లేదు మనకు గోల్డే ఎక్కువ వస్తుంది అమౌంట్తో అంటే మనం అమౌంట్తో తీసుకోవచ్చు. లేదు గోల్డ్ రేట్ పెరిగిందనుకో, మనకు గ్రామ్స్ అనేటివి బాగా అక్యుములేట్ అయి ఉంటే గ్రామే ఎక్కువ ఉందనుకో గ్రామ్స్ తీసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట ఏదన్నా కూడా. సో ఈ రెండిట్లోనూ ఏంటి అంటే చూస్తున్నా చూడండి, సేమ్ ప్లాన్ మనకు జిఆర్టీలో కూడా ఉందన్నమాట. జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ అనేసి ఇక్కడ కూడా అంతే. 10,000 పే చేస్తే గోల్డ్ 8,700 ఉంటే వెయిట్ అనేది లాక్ అవుతుంది, అమౌంట్ లాక్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని బట్టి మనం పర్చేస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే క్లియర్గా రాసారన్నమాట, ద కస్టమర్ కెన్ చూస్ వెయిట్ బేస్డ్ ఆప్షన్ ఆర్ వాల్యూ బేస్డ్ ఆప్షన్. ఆ రోజుకి మనకు వెయిట్ బాగా వస్తుంది అనిపిస్తే వెయిట్, లేకపోతే వాల్యూ మీద వెయిట్ బాగా వస్తుందంటే అది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే విఏ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో నో వేస్టేజ్ విఏ అప్ టు 18%. ఇది జిఆర్టీలో. ఖజానాలో కూడా సేమ్ అనమాట, బంగారం విఏ లేదు 18% వరకు అని ఇక్కడ ఇచ్చారు చూడండి. సో రెండిట్లో కూడా మనకు విఏ అనేది గోల్డ్ పర్చేస్ చేస్తుంటే 18% వరకే ఉందన్నమాట. సో మీ రెండు చోట్ల కూడా డిజైన్స్ చూస్ చేసుకొని మీకు ఎక్కడ నచ్చితే అందులో ప్లాన్ స్టార్ట్ చేసుకోవచ్చు. నాకు ఇంకొక పాయింట్ ఏది బాగా నచ్చింది జిఆర్టీలో అంటే, మనకు డైమండ్స్ పర్చేస్ కొంతమంది డైమండ్స్ కూడా కొనుక్కోవాలనుకుంటారు కదా. సో డైమండ్స్లో జిఆర్టీలో ఏంటంటే డైమండ్ జ్యువెలరీ పైన 15% ఆఫ్ పర్ క్యారెట్, అంటే ఆ రోజు మనం తీసుకున్నప్పుడు క్యారెట్ మీద 15% ఆఫ్ ఇస్తాడు. అండ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయన్నమాట డైమండ్స్ పర్చేస్ చేసినప్పుడు, విఏ కాదు. దాంట్లో 60% ఆఫ్ వస్తుంది అనమాట మేకింగ్ ఛార్జ్. సపోజ్ 10,000 ఉందనుకోండి మేకింగ్ ఛార్జెస్ ఆ రోజు ఆ పర్టికులర్ ఐటమ్ మీద, మనకి 60% ఆఫ్ అయిందంటే 6,000 లెస్ అవుతుంది. అండ్ 15% ఆఫ్ లెస్ కూడా వస్తుంది. ఇది ఒకటి బాగా నచ్చింది. బట్ ఖజానాలో మనకు డైమండ్స్ మీద చెక్ చేస్తే జస్ట్ 20% ఆఫే ఉందన్నమాట మేకింగ్ ఛార్జెస్, అండ్ క్యారెట్ మీద 20% ఉంది. సో నాకు కంపేర్ టు ఖజానా జిఆర్టీ బెటర్ అనిపించింది డైమండ్స్ పర్చేస్ చేయాలనుకుంటే.
ఇదే కాదు, సిల్వర్ ఐటమ్స్ కూడా మనం పర్చేజ్ చేయాలనుకుంటే రెండిట్లో కూడా మనకు ప్లాన్ ఉందన్నమాట. సో ఖజానాలో చూస్తే మనకు 16% వరకు ఉండదు వెండి వస్తువుల పైన. బట్ జిఆర్టీలో ఏమంటే మనం యాంటిక్వి తీసుకున్నాం అనుకో, ఎంత వేస్టేజ్ ఉన్నా కూడా దానిపైన 50% ఆఫ్ ఉంటుంది. అంటే సపోజ్ మనం ఒక 20% విఏ ఉందనుకోండి సిల్వర్ ఆర్టికల్ పైన, 50% ఆఫ్ అయితే మనకు 10% విఏనే అప్లికేబుల్ అవుతుంది. సో అలా యూస్ఫుల్ అనమాట. సో ఇంక మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమ్. రూబీ ఎమరాల్స్ ఉన్న రెండిట్లో కూడా 18% ఆఫే, అన్కట్ వీటి పైన కూడా 18% ఆఫ్ అలా ఇచ్చారు. లాస్ట్ అండ్ థర్డ్ పాయింట్, నేను ఎందుకు ఫైనల్గా జిఆర్టీ ఫిక్స్ అయినాను అనేది చెప్తాను. సో ఇది మనకు ఖజానాలో లేదనమాట. సో ఏదైనా ఐటమ్ కొన్నప్పుడు మనకి ఎంత అమౌంట్ లాక్ అయితే లేకపోతే ఎంత వెయిట్ లాక్ అయితే దాని వరకు మనకి 18% వరకు విఏ ఫ్రీ అవుతుంది. కానీ మిగతా అయితే ఏది ఎక్స్ట్రా అయితే కొంటున్నామో పడుతుందో మనకు దానికంతా ఫుల్ విఏ అనేది పే చేయాలి. ఒకవేళ ఐటమ్ 20% విఏ అయితే మిగతా వాటికంతా 20% విఏ పే చేయాలి. కానీ జిఆర్టీలో ఇంకొక డిస్కౌంట్ కూడా ఉందన్నమాట. అది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఏదన్నా మనం కొన్న ఐటెం కన్నా ఎక్కువ ఉందనుకో, ఆ మిగతా ఎక్సెస్ వైట్కి ఏదైనా పర్చేస్ చేస్తుంటే ఆ దానికి కూడా 20% ఆఫ్ ఇస్తారంట. స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో సపోజ్ మనకు 20% విఏ ఉన్నిందనుకో, దాంట్లో 20% ఆఫ్ అయ్యి మనం పే చేయాల్సి ఉంటుంది. సో నాకు ఇది కొంచెం బెనిఫిటే అనిపించింది. ఇది ఖజానాలో అయితే నాకు కనపడలేదు, ఇది మంచిగా అనిపించింది. దీంతోపాటు మనకి ఇవన్నీ ఎన్నున్నా కానీ స్కీమ్ కట్టేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంత అమౌంట్ కడితే ఇన్ని గిఫ్ట్స్, ఈ గిఫ్ట్ వస్తుంది అనేసి ఫిక్స్ చేస్తున్నారు వాళ్ళు ఒకటి. సో అది కూడా నన్ను బాగా అట్రాక్ట్ చేసిందనమాట. సో నేనైతే ఫైనల్గా స్కీమ్ తీసుకున్నాను అని చెప్పా కదా, నేనైతే ఒకటి కాదు 2 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. అవేంటో కూడా మీకు చూపిస్తాను. 2 ఐటమ్స్ కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఫస్ట్ పేమెంట్ అప్పుడే నాకు గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారు. సో ఏవైతే మన ప్లాన్ రేంజ్ అనేది 8,000 to 10,000 రేంజ్లో ఉంటే ఒక 3 ఐటమ్స్ ఇచ్చారనమాట. అందులో నేను ఒకటి చూస్ చేసుకున్నాను. మీకు పక్కన స్క్రీన్ షాట్ వీడియో పెడతాను చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఇదొక్కటి ఏంటి అంటే మోర్ దెన్ 10 to 15,000లో ఏ ఐటెం తీసుకున్నా కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. నేనేం చేశానంటే ఒకటి 9,000 పే చేసి దానికి ఒక గిఫ్ట్ వచ్చింది, ఇంకొకటి 11,000 పే చేస్తే ఇదొక గిఫ్ట్ వచ్చింది అనమాట. సో అలాగ 2 ప్లాన్స్తో నాకు 2 గిఫ్ట్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ కూడా బాగుంది, నేను చెక్ చేశాను, మీకు కూడా చూస్తాను. ఇది సర్వింగ్ బౌల్ అనమాట. హాట్ కోల్డ్ అయినా కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్సులేషన్, అంటే హాట్ బాక్స్ లాగా అనమాట. మొత్తం అంతా స్టీల్. దీనికి సర్వ్ చేసుకోవడానికి ఇలా ఒక చెంచా కూడా ఇచ్చాడనమాట. క్వాలిటీ అయితే బాగుంది, అంటే మంచి బ్రాండే కదా ట్విన్ బర్డ్స్ అనేది, సో క్వాలిటీ బాగుంది. ఇంకొకటి వచ్చి ఇదనమాట. ఇదేంటంటే కడైకా మిడ్లీ మేకర్ అనమాట. సో పిజియన్ బ్రాండ్ ఇది ఇచ్చారు, చూపిస్తాను ఇది కూడా మీకు. అన్నీ మొత్తం నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. నేనైతే అక్కడ చూసాను, ఇక్కడ చూడలేదు. ఇలా మనకు హ్యాండిల్స్ కూడా వచ్చాయి సైడ్స్లో, దీనికి బిగించాలి ఇది. సో పైన అయితే మనకు 3 వచ్చాయన్నమాట ఇవి ప్లేట్. సో ఇలా 3 ప్లేట్స్ అయితే వచ్చాయి మనకు. చాలా పైకి ఉంది యాక్చువల్లీ, ఏమైనా ఫాల్ట్ ఉందేమో తెలియదు. స్టిల్ లెట్ మీ ట్రై. కొంచెం గ్యాప్ వస్తుంది, మేబీ ఫిక్స్ చేసినాక ఫిక్స్ అవ్వచ్చు, ఐఎమ్ నాట్ షూర్. బట్ క్వాలిటీ అయితే బాగుంది, అంటే బాగా థిక్గా ఉంది స్టీల్. రెండిటికి కూడా బాగున్నాయి క్వాలిటీ. సో అలా నాకు మనం పెట్టిన దానికి కొంచెం ఎక్స్ట్రా గిఫ్ట్స్ వస్తే ఇంకా హ్యాపీ కదా. సో ఈ రీజన్స్ వల్ల నేను జిఆర్టీ అయితే చూస్ చేసుకున్నాను. లెట్స్ సీ లైక్ ఏం చేద్దాం మంత్స్ కాబట్టి నాకు 2 బుక్స్ అయితే ఇచ్చారు. మనకి ఇందులో క్లియర్గా కూడా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట, ఎంత అమౌంట్ లాక్ అవుతుంది, ఎంత అమౌంట్ కట్టామని. మిగతాది మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక ఆన్లైన్ యాప్ ఉందన్నమాట, జిఆర్టీ జ్యువెలర్స్ అనేసి. అందులో మనం డైరెక్ట్గా ఎవ్రీ మంత్ పే చేయొచ్చు అనమాట అమౌంట్. సో అలా నేను ఫైనల్గా అయితే జిఆర్టీలో అయితే స్కీమ్ కట్టాను. వెల్సి నెక్స్ట్ ఒకటి మైండ్లో పెట్టుకొని స్కీమ్ అయితే కట్టాను, చూద్దాం నెక్స్ట్ ఇయర్ నేను ఏం పర్చేస్ చేస్తాను అనేసి, అంతే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం అన్నా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.